ప్రైజ్ లార్డ్ అందరికీ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు. మరి జీవ మరణంలో 4వ వశము అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. అంటే మన నోటితో మనము జీవాన్ని పలికినా లేదంటే మరణాన్ని పలికినా అది రూపము ధరించుకొని అది జరుగుతుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆగండి అని చెప్తాం, అతను ఆగిపోతాడు. అంటే మన యొక్క నాలుకకి శక్తి ఉన్నదని మనం గ్రహించవచ్చు. అయితే మనం ప్రతిరోజు కూడా శాపవచనాలని మనము పలుకుతున్నామా, దీవెనకరమైన వచనములు పలుకుతున్నామా, మన ఆశీర్వాదాన్ని పలుకుతున్నామా, లేదనంటే మన వల్ల ఏ పని కాదు అని పలుకుతున్నామా, ఇవన్నీ కూడా మనం గమనించి మనం పలకాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకు మరి దేవుని గురించి మనందరికీ తెలిసిందే. ఆయన నోటి మాట చేత, తన వాక్శక్తి చేత ఈ సృష్టిని నిర్మించిన దేవుడు. మరి మనకు కూడా అట్టి అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మన నాలుకని మనం మంచి వాటి కొరకు వాడుకొని అనుకూలమైన మాటలను మన నోటి నుండి మనము ఉచ్చరించినట్లయితే అది మరి కార్యరూపం దాల్చి మన జీవితంలో ఫలిస్తుంది. మరి ప్రతిరోజు కూడా మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన నామాన్ని మనము ప్రతిరోజు కూడా స్తుతించినట్లయితే మనము అనుకోకుండానే మన జీవితంలో మనం విశ్వాసాన్ని కలిగి ఉంటాం. మరి దాన్ని బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి ఏ మాటలైతే మనం రిలీజ్ చేస్తామో మన నోటి గుండా, ఏ ఒక వచనాలైతే మనం పలుకుతామో అవి ఖచ్చితంగా నెరవేర్పులోనికి వస్తాయి. పాల్యాంగిచు అనే ఒక దైవ సేవకుడు మరి తన యొక్క సంఘంలో ఒక విశ్వాసికి మరి అదే బోధించి, మరి నువ్వు ఏదైతే పలుకుతావో అదే జరుగుతుంది అని చెప్పి తన సైకిల్ కోసము, బల్ల కోసము, అలాగే ఒక తన కోసము వినియోగించుకున్న 3 వస్తువుల కోసము ప్రార్థనలో పెట్టి పలికినప్పుడు తన సంఘస్థులందరూ కూడా నవ్వి ఉన్నారంట. కానీ కొంత కాలం తర్వాత నిజంగానే ఎవరో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారని అది దైవజనునికి ఇవ్వాలన్న ఆలోచన కలిగి వెతుక్కుంటూ వచ్చి అతనికి ఇచ్చి ఉన్నారంట. అయితే ఎవరైతే అతని బట్టి నవ్వి ఉన్నారో, అతని మాటల్ని బట్టి నవ్వి ఉన్నారో వాళ్ళ మొహం ఎర్రబోయేలాగా దేవుడు చేసి ఉన్నాడు. అంటే అతను విశ్వాసంతో పలికి ఉన్న మాటలని దేవుడు నెరవేర్పులోనికి తీసుకొని వచ్చి ఉన్నాడని మరి దీని ద్వారా మనం గ్రహించవచ్చు. మరి మనం కూడా ప్రతిరోజు ఇతరులను మనం దీవిస్తే మనం దీవెన పొందగలుగుతాం. ఇతరులను మనం శపిస్తే ఆ శాపం మన నోటిలో నుండి వస్తుంది